ఒక్క సెకన్ను కేవలం ఒక్క సెకన్ను చాలు వేల కోట్ల విలువైన యుద్ధ విమానం దశాబ్దాల శిక్షణ పొందిన ఒక వీర పైలట్ ప్రాణం బూడిద అవ్వడానికి ఒక చిన్న క్షిపణి చాలు. ఇప్పటి వరకు ఈ మృత్యు గురించి తప్పించుకోవడానికి మనం కేవలం మభ్యపెట్టే పద్ధతుల మీద మాత్రమే ఆధారపడే వాళ్ళం. కానీ సీన్ మారబోతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఇది భారత గడ్డపై తయారవుతున్న అద్భుతం. డిఆర్డిఓ రూపొందిస్తున్న లేజర్ షీల్డ్ భారత్ తన యుద్ధ విమానాల చుట్టూ ఒక అభేద్యమైన ఇంధన కవచాన్ని నిర్మిస్తుంది. దశాబ్దాలుగా మన పైలట్లు చాఫ్ మరియు ఫ్లేర్స్ వాడుతున్నారు, అంటే శత్రు క్షిపణిని తప్పుదోవ పట్టించే చిన్నపాటి మంటలు. కానీ నేటి క్షిపణులు చాలా తెలివైనవి. అవి ఈ నకిలీ మంటలను గుర్తుపట్టి ఖచ్చితంగా విమానాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పిల్లి ఎలుక ఆటలో మన పైలట్లు ఎప్పుడు ప్రమాదంలోనే ఉంటున్నారు. క్షిపణి వస్తుంటే తప్పించుకోవడం తప్ప దాన్ని ఎదురుదెబ్బ తీసే ఆయుధం ఇప్పటి వరకు విమానాలకు లేదు. ఇది కేవలం ఒక ఆయుధం గురించి కాదు, ఇది ఒక దేశ గర్వం, ఒక సైనికుడి భరోసా గురించి. శత్రువు దేశ సరిహద్దులోనికి చొరబడకుండా అడ్డుకోవాలంటే మన విమానాలు అజేయంగా ఉండాలి. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో మన విమానాలకు ఒక యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అవసరం. అదే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఇది శత్రువుని మోసం చేయదు, నాశనం చేస్తుంది. దీన్ని హార్డ్ కిల్ సిస్టమ్ అంటారు. విమానం ఇంజన్ నుండి వచ్చే శక్తిని ఉపయోగించి ఒక శక్తివంతమైన లేజర్ కిరణాన్ని పుట్టిస్తారు. ఇది కాంతి వేగంతో ప్రయాణించి శత్రు క్షిపణులోని సెన్సార్లను కంటి చూపుతోనే కాల్చివేస్తుంది. క్షిపణి లక్ష్యం తెలియక గాలిలోనే దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. భవిష్యత్ యుద్ధాలు డ్రోన్ స్మార్ట్తోనే జరుగుతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే చిన్న డ్రోన్లను పేల్చడానికి ఖరీదైన క్షిపణులు వాడడం వృధా. కానీ ఈ లేజర్ ప్యాడ్స్ ₹1 ఖర్చు లేకుండా కేవలం విద్యుత్ శక్తితో ఆ డ్రోన్ల సర్క్యులేట్లను సెకండ్లలో ఫ్రై చేస్తాయి. అంటే అంతులేని బుల్లెట్లు ఉన్న ఆయుధం అన్నమాట. లేజర్తో పాటు డిఆర్డిఓ హై పవర్ మైక్రోవేవ్ హెచ్పిఎం మీద కూడా పనిచేస్తుంది. ఇది ఒక అదృశ్య శక్తి. ఒకే ఒక పల్స్తో శత్రు విమానంలోని కంప్యూటర్లను టోటల్గా డెడ్ చేయగలదు. 1 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా ఈ మైక్రోవేవ్ ధాటికి తల వంచాల్సిందే. 2027 నాటికి తొలి పరీక్షలు పూర్తి చేసుకుని 2030 నాటికి మన తేజస్, సుఖోయ్ మరియు 5వ తరం యుద్ధ విమానం ఆమ్కాలకు ఈ లేజర్ కవచం తోడు కాబోతుంది. భారత రక్షణ రంగంలో ఇదొక విప్లవం. ఇకపై మన పైలట్లు ఆకాశంలో ఒంటరి వారు కాదు, వారి వెంట డిఆర్డిఓ అందించిన అజేయమైన శక్తి ఉంటుంది. మన దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఈ అద్భుత ప్రగతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన రక్షణ వ్యవస్థ మరింత బలపడాలని కోరుకుంటూ ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.